ఏంటే సత్యబాబు గారు వెళ్ళిపోతున్నారంటే మీకేం వద్దా? మాకేం వద్దులండి, మీ షెడ్డి సేఫ్ గా ఉంటే సార్. రాయ్ 50 crores ఇలా చెక్కుల మీద ఆటోగ్రాఫ్లు ఇచ్చుకుంటూ పోతే 50 కోట్లు హూడ్స్ కాకి అయిపోతా. కంట్రోల్ చేయాలండి. చెయ్యాలరా, లేకపోతే వీడు చలివేంద్రంలో మధ్యలో పనిచేస్తుంటాడు, మన కొండలే మిగులుతాయి. బాబు బాబు ధర్మం చేయండి బాబు. తమర కోసమే కదా బాబు రోజు ఇలా కాయిన్ మెయింటైన్ చేస్తున్నాను. అప్పుడే ఆ నేజే చూడే దరిద్రం వదిలిపోయి ఉండేది. గవస గింజలు పెంచడం కాదు, మెదడు ఉండాలి. ఇగో ఆడి మీద బాబు ఇలా మీద చూపిస్తారేంటండి? నిదానంగా ఆలోచించి ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ చేసేది ఏముంది, ఎక్కడ కొట్టేయడమే. అంతేలేండి. టికెట్ ఎలా కొట్టాలి? నైట్కి వెళ్ళి అటాక్ చేయండి, ఇంట్లో ఒక్కడే ఉంటాడు, ఏం భయం లేదు. మరి సెక్యూరిటీ? అదొక సెక్యూరిటీ. మొత్తం చీప్ లిక్కర్ బ్యాచ్. వాటర్ బాటిల్ చేతికిస్తే కోడి కూర్చేదాకా లేవరం. ఎంతకీ ఆ టికెట్ ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడుంది? డ్రాయర్ లో. ఆ డ్రాయర్ తాళాలు ఏడున్నాయి? డ్రాయర్ అంటే టేబుల్ డ్రాయర్ కాదురా, కట్ డ్రాయర్. చెడ్డి వెళ్ళడే. హాయ్, ఇప్పుడే ఫోన్ చేసి పుత్తూరు ఒక్కప్పుడు వేసుకున్నామండి. తమరు ఫోన్ చేశారండి? హాయ్, ఇప్పుడు చెప్పండి. అనగనగా పచ్చిమిరకాయంత పొట్టోడికి వంకాయంత వజ్రం దొరికిందంట. హాయ్, దాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటకాయంత తాళం వేసేదంట. అబ్బో. దాన్ని దొండకాయంత దొంగడు తీసుకెళ్తుంటే ములక్కాయంత మసలమ్మ చూసి పట్లకాయంత పోలీస్ తో చెప్పిందంట. వాడెళ్ళి ఈతకాయంత ఇన్స్పెక్టర్ తో చెప్తే వాడు కాకకాయంత కార్లో వచ్చాడంట, మా డాడీ లాగా. అబ్బో. ఆ దొండకాయంత దొంగని జాంకాయంత జైల్లో వేశారంట. నాన్న, దొంగలు జైల్లో లేరు, ఇక్కడే నా ముందే ఉన్నారు. నువ్వు ఫోన్ పెట్టే. ఎవరండి మీరు? దిగరా, ఆ? దిగు, ఎక్కడికండి? దిగురా, దిగు. నమస్కారం అండి. బయటిపు, ఆ? బయటిపురా. ఇదేమండి అర్ధరాత్రి వచ్చి ప్యాంట్ ఇప్పంటున్నారు ఎంతకండి? పెడుతున్నారండి. డ్రాయరిప్పు, ఆ? డ్రాయరిప్పు. రాయరు ఎందుకండి? మీరేం చేస్తారంటే? ఇప్పరా, లేకపోతే కాల్చిస్తాను. ఇప్పరా. చెప్తున్నానండి, కొంచెం కళ్ళు ముచ్చుకుంటారా? నేనే ముచ్చుకుంటానండి. టికెట్ ఏదిరా? రాయర్లు ఎందుకుంటుందండి? ఏయ్ నోరు మూయి. మా దగ్గర ఏషాలు ఇస్తున్నావా? ఎక్కడ పెట్టావు? దాచేశారండి. ఎక్కడ దాచావు? సీక్రెట్ అండి. ఆ చోలో చెప్పు. ఒక క్షణం చెట్టు వేసుకుంటానండి. పర్సనల్ గా చెప్తానండి. పర్సనల్ గా చెప్తావా? రే బయట ఉన్నారా, పదండి. కూర్చోండి. చెప్పులు చెప్తానండి. చోలో చెప్తావా? చెప్పు. చెప్పరా. చెప్పేశానండి. వినపడలేదు. ఓ సౌండ్ బాక్స్ ఈకండి, మళ్ళీ చెప్తానండి. చెప్పు. నిప్పులేస్తావురా? పోలీసులు వస్తున్నారు. అయ్యో అయ్యో, డ్యూటీ చేయడానికి వచ్చారా, తాగి పడుంటానికి వచ్చారా? ఇంతమంది లోపల ఉండగా దొంగలు వచ్చారండి. ఎంత సిగ్గుచేటు. అంతకన్నా సిగ్గుచేటు మరీ సోదా చేశారండి. చూడండి, ఇంకోసారి ఇలా జరగదు. మరీ అసంగా ఆడదానికి మళ్ళీ ఆడవకండి. పాపం బాగా బెంబేలు ఎత్తిపోయారండి సారు. చెడ్డి ఇప్పి చూసేసరికి పేడ నీరైపోయిందండి. ఏమంటే ఇక్కడ ఎవడో ఎద ఉన్నాడండి. ఆడు మన అనుపనాళ్ళకి చెప్తున్నాడండి. అంతే కదండి? అవునండి. అలాంటిది ఏమైనా ఉంటే నా నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆడు మామూలు ఏదో కాదండి. నాగుల చవితికి పుట్టలు గుట్టలు తొప్పేతాయేదో అండి. ఏమండి ఆడు దొరికినట్టు నాకు అప్పు చెప్పండి. ఆడు తోడిప్పి చెప్పులు కుట్టించుకుని
ఆ తర్వాత మా బాత్రూమ్ లో ఒక 4 రోజులు కడగకుండా అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆ తర్వాత ఇంకో 2 రోజులు ఎన్నిసార్లు ఊరుకోండి. నీ ఫ్యూచర్ ప్లాన్ ఇంత డీటెయిల్ గా తెలుసుంటే అసలు ఆడు మీ షెడ్డి మీద చెయ్యేవాడు కాదు. అయిపోయిందండి అసలు బాత్రూమ్ దాకా వెళ్ళకండి ఆయ్, మీ చెడ్డ ఏం తెలుస్తుంది మీకు? ఏంటి సొల్లు? నేను ఉన్నాగా, నా బాధ ఏమో నేను చూసుకుంటాను. ఏడవకండి, ఏడవకండి. ఆపా. ఎన్నిసార్లు ఊరుకోండి. బాత్రూమ్ అంటే బాత్రూమ్. హలో కంట్రోల్ రూమ్ ఓవర్. అరే నారాయణ నాట్ ఓవర్ సెండ్ 3 vans quarter bottles immediately మ్యాటర్ సీరియస్ అప్పుడు ఓవర్. ఈ సొల్లుగాడు ఒకడో జీప్ దగ్గర. ఎవరు? కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఏంట్రా నీ న్యూసెన్స్? అవసరమా అయినా నన్ను జీపు దిగమంటానికి నువ్వెవరు? ఏంటి ఎత్తి చూపిస్తున్నావు? మేము ఎత్తి చూపిస్తాం బాబు. ఓవర్. రేయ్, నేనెవరో తెలుసా? బాచి స్పెషల్ బ్రాంచ్. నేనెవరో తెలుసా? క్వార్టర్ నారాయణ సస్పెండెడ్ ఎక్సైజ్ ఆఫీసర్. ఏంటమ్మా గంతీసావు? లైసెన్స్ ఉందా? ఏరా, లైసెన్స్ ఉంటే కానీ చావా? అంటే ఏంటి చంపేస్తావా? చంపు చూద్దాం. అంత తేలిగ్గా ఉందా మనిషి చంపడం అంటే? ఇక్కడ కాదు, ఉండదు. కొద్ది గ్యాప్. అరే గ్యాప్ ఇవ్వండి కాదు నువ్వు. అరే లోపల చూసి నువ్వా? ఏంటిలా? బయలు అవడానికి వచ్చాను. పెయిలా? ఎవరికి? నారాయణ గారికి. నారాయణ? ఇక్కడ నారాయణ ఎవరు లేరే? అదిగో ఆయనే. లాస్ట్ మీట్ యూ. వీడా? వీడికి నీకు సంబంధం ఏంటి? ఆయన మా నాన్నగారు. ఏంటి ఈ సొల్లుగడ మీ నాన్న? ఇంత చండాలమైన కుటుంబం మీది? ఏవండి, ఆయన మా ఫాదర్ అండి. చూసావా, అది నా కూతురు రాయ్. నీ బ్యాక్గ్రౌండ్ ఎంత వరస్తా. వీడే నా బాబు అయితే ఏ రైలు కింద తోసేవాడిని. నీ బాబు అయిపోయాడు. ఇంకా నేను పెళ్లి చేసుకోను. క్యాన్సిల్. మంది ఎలర్జీ ఉన్నవాడికి నేను నా కూతురుని మన క్యాన్సిల్. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? వంకాయ్. ఏవండి ప్లీజ్ అండి, ఆయన మా ఫాదర్ అండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాదగానే చెప్తున్నామండి. వీరే గనక మీ జనకులైతే మేము మిమ్మల్ని పెళ్లి చేసుకోండి. మీరు సంతకం పెట్టి వారిని తీసుకెళ్ళండి. మిస్టర్ బాచి, ఏంటి? ఎనీ ప్రాబ్లం? పర్సనల్ సార్, డిపార్ట్మెంట్ కాదు. డిపార్ట్మెంట్ కాదా? మరి ఎందుకంత సాగదీశాడు? అమ్మా వాడు గోబ మీద కొట్టిన కొట్టుడికి నా చెవి సిలోన్ స్టేషన్ లో మారిపోయింది. వాడి కాళ్ళు నేను కడగాల. అడచే కాబోయే మామగారని తెలియక కొట్టారేమో. ఇది మాత్రం నిజమే. తెలిస్తే ఏకంగా చంపేసి ఉండేవాడు. అప్పుడు నీ శాలరీ మొత్తం ఆడొక్కడే దొబ్బేయచ్చు కదా. ఓసి పిచ్చన వెంకటలక్ష్మి, అసలు వాడు నీ జీతం చూసే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడే. స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ కదా, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసే ఉంటాడు. లేదు నాన్నగారు, నన్నే డైరెక్ట్ గా అడిగారు. డైరెక్ట్ గా అడిగాడా? అడుగుతాడు. ఆడికి శాలరీ ఉన్న ఆడదన్నా, శారీ లేని ఆడదన్నా మహా మోజే. ఆడి పచ్చి తిరిగిపోతా. అబ్బే, ఆయన అలాంటి వారు కాదు. ఆడికి ఒక కొడుకున్నాడు. పెళ్ళం ఎప్పుడు కనిపించదు. ఏ కిరసనాయలో పోసి ఆడే అంటిచ్చేసి ఉంటాడు. లేదు నాన్నగారు, ఆ కుర్రాడు ఉన్న విషయం కూడా నాకు తెలుసు. ఆ కుర్రాడు ఆయన అబ్బాయి కాదంట, వేరే వాళ్ళ అబ్బాయి. ఆహా, మన ఇంట్లో అట్టాంటి కొడుకున్నాడా? లేడు. పోనీ ఈ చుట్టుపక్కలలో ఎక్కడైనా ఎగస్ట్రా పిల్లలు ఉన్నారా? లేరు. మరి వాడింట్లోనే ఎందుకున్నాడు? మీరు చెప్తా ఉంటే నాకు డౌట్ వస్తుంది నాన్నగారు. నువ్విట్టా నోట్లో ఏలేసుకునే దానివి కాబట్టి ఆడు నీ గట్ట చెవిలో పువ్వు పెట్టాడు. వెళ్ళి తేల్చుకోవయ్యేర్రి మగవా. ఆడు ఏం చెప్పినా నమ్మకం. ఇప్పటికే ఆడు ఎంతమంది పిల్లలు పుట్టించేశాడో. ఆడిని పెళ్లి చేసుకుంటే నీ కడుపు పండక ముందే నీ ఇంటికి 10 మంది పిల్లలు వచ్చేస్తారు. మమ్మీ మమ్మీ అనుకుంటూ. కంప ఎలిమెంటరీ స్కూల్ అయిపోతుంది.